అంటే ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళి అక్కడ గౌరవంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని వినాల్సిన ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వెళ్ళి ఆ గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా ప్లకార్డులు తీసుకొని నిరసనగా వెళ్ళడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని కూడా జగన్ గారు బెదిరించిన ధోరణి కూడా మనం చూసాం. మధుసూదన్ రావు రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన తీరుని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్తారండి? అసెంబ్లీకి వెళ్ళి చేయాల్సిన పనులేంటి? వీళ్ళు చేసే పనులేంటండి? రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకొని లోపలికి వస్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని, అదేనండి గుడివాడ గూట్లే, వాడు ఏం వాగాడండి? మీకు కొన్ని వీడియోలు చూడండి కావాలంటే. అధ్యక్ష, మరి అసెంబ్లీ లోపలికి వచ్చే వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని రావచ్చా? కార్ల వైపు నుంచి రావాలి, కానీ వీళ్ళేంటి అధ్యక్ష మెయిన్ గేట్లోంచి వస్తాడు? వీడమ్మ మొగుడు జాగిరా. ఆనాడు మెయిన్ గేట్లోంచి రావద్దు, వెనకమాల దొడ్డిదారులోంచి రావడానికి ఏమన్నా దొంగలమా? ఏమన్నా గెలిపించుకున్న శాసనసభ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా కలిగిన నాయకులు, ఆనాడు నువ్వు అన్ని కుక్కవాగుడు వాగావే. జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరన్నా ప్లకార్డులు పట్టుకొని వస్తారా అధ్యక్ష లోపలికి అన్న ఆ నోరు ఈరోజు ఏమైపోయింది? మర్చిపోయావా? మతి భ్రమించిపోయిందా? గుర్తులేదా? ఈరోజు నువ్వు ఎలా ప్లకార్డులు పట్టుకొని వస్తే నేను లోపల రానిస్తారు అనుకున్నావు? నిన్ను మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి రానివ్వడమే ఎక్కువ. ఇదే పవన్ కళ్యాణ్ని కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నావు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు 21 సీట్లకి 21 సీట్లు గెలిచిన నాయకుడు. ఎక్కడైనా యావత్ భారతదేశ చరిత్రలో ఇతర దేశాలైనా చూసుకోండి, ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మాత్రమే సాధ్యం. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ మాట అన్నారు, మాట నిలబెట్టుకున్నాడు. అదే గేట్లు బద్దలు కొట్టుకొని ఈరోజు అసెంబ్లీలో కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్నాడు. ఎవడొస్తాడో రండిరా అని. అది పవన్ కళ్యాణ్ అంటే. మీరు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డే. ప్రతి ఒక్కటి మాకు ఇక్కడ ఉంటుంది, నీకులాగా అరికాల్లోనో మోకాల్లోనో ఉండదు. ప్రతిదీ మేము గుర్తుపెట్టుకుంటాం. నువ్వు ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద విర్రవీగిపోతా ఉన్నావు, కన్నెర చేస్తూ ఉన్నావు. అంటే భయపడిపోతారనుకుంటా ఉన్నావా? ఇదే పోలీస్ వ్యవస్థని నువ్వు అడ్డం పెట్టుకొని 3 సింహాలు ఉన్నాయి, అధికారం గెలిచిన ఒక సెల్యూట్ కొట్టడానికి కాదు, ప్రజాస్వామ్యానికి పనిచేయడానికి అని చెప్తా ఉన్నావు. మరి ఆ రోజు ఏమైపోయింది? ఎక్కడ పడితే అక్కడ నీకు సెల్యూట్ కొట్టడానికే, నీ నాయకులకు సెల్యూట్ కొట్టడానికే సరిపోయింది కదా టైం అంతా. ఒక బానిస కుక్కల్లాగా వాడుకున్నావు నువ్వు పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని. నీ కాళ్ళ కింద బానిసల్లా వాడుకున్నావు, నీ చెప్పు చేతల్లో నడిపించుకున్నావు. ఇదే గౌతమ్ సవాంగ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ని నీ ఇష్టానుసారంగా నీ పార్టీకి అనుగుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించిన రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. నువ్వు మర్చిపోయావా? కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం అట్లా పోలీసుని అట్లా లొంగపరుచుకోవట్లేదే. చట్టాలు కొన్ని ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది కాబట్టి చట్టానికి అనుగుణంగా చట్టం రీతిలోనే పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈరోజు ఒకటి మాత్రం నేను చాలా గౌరవంగా చెప్పగలను, ఈరోజు ఒక మనిషిలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడిలాగా మాట్లాడాడు. ఈరోజు మనిషి ఈడు కూడా ఒక మనిషిరా బాబా అని నిరూపించుకున్నాడు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం అని పోలీసుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచింది, రాజన్న రాజ్యాంగం నడిచింది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ విషయానికి మాత్రం జగనన్నకి నేను ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఒక మనిషిలాగా నా రాజకీయ చరిత్రలో ఈరోజే నేను జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిలా మాట్లాడాలని నేను అభిప్రాయపడతా ఉన్నాను. మీరు ఏదైతే పోలీసు వ్యవస్థని పిచ్చిగా మీకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో అది పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నారు. చట్టం మీ చుట్టాలేం కాదు, పోలీస్ వ్యవస్థ మీ చుట్టమేం కాదు, మీ ప్రభుత్వమేం కాదు. మీరు నడవడానికి, మీ హవా సాగడానికి ప్లకార్డులు పట్టుకొని లోపలికి అవసరమే లేదు. ఇంకొక మాట నేను నా ఫోన్లో ఒకటి చూపిస్తానండి. సేవ్ డెమోక్రసీ అంటండి, ఒకసారి చూడండి. సేవ్ డెమోక్రసీ అని అడగడానికి ఇందులో ఉన్న ఏ ఒక్కడికైనా అర్హత ఉందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కడికైనా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు మీకు కనిపిస్తూనే ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు. ఏ ఒక్కడికైనా అర్హత ఉందా? సేవ్ డెమోక్రసీ అంటే ఏంటి? అసలు దానికి అర్థం తెలుసా? ఇందులో ఉన్న ఏ ఒక్కడికైనా? ఇందులో ఉన్న ప్రతి ఒక్కడి అరాచకాలు, అవినీతి, ముఖ్యంగా ఆడబిడ్డల మీద రేపులు చేసిన వాళ్ళు, చంపేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు, ఈ పుంగనూరు పుడింగి 190 కోట్లు
19,000 కోట్లు దోచుకున్నాడు మైనింగ్లో. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, స్కాములు, ప్రభుత్వ ఆస్తి ఎక్కడ కనబడితే ఇక వీడి వశమైపోవాల్సింది. అలాంటి ఈ పుంగనూరి పుడింగి ముసలి నక్క వీడిరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బాబాయిని గొడ్డల పొడితో చంపించేసి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. దళితుల్ని ఊచకోత కోయించిన ఒకడు ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాకుళం రౌడీలు ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సీమలో పీకలు కోయించినటువంటి వాడు కూడా ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఒక్కడైనా నీతి మాలిన రాజకీయాలు చేసి నీతి రాజకీయాలు చేసినప్పుడు ఎవడైనా ఉన్నాడని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కడైనా సరే మంచి పరిపాలన అందించి వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేసినప్పుడు ఎవడైనా ఉన్నాడని అడుగుతా ఉన్నాను. వీళ్ళకి ఏ హక్కు ఉంది, ఏ స్థాయి ఉంది, ఏ స్తోమత ఉంది, ఏముందని వీళ్ళు ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి అడుగుతా ఉన్నారు. వీళ్ళకి అసలు సేవ్ డెమోక్రసీ గురించి అడగడానికి అర్హత ఉందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోమని కోరుతా ఉన్నాను. ఇందులో ఉన్న ప్రతి ఒక్కడు కూడా తప్పులు చేసి అరాచకాలు చేసి చంపేసి నా కొడుకులే ప్రతి ఒక్కరు కూడా. ఎవ్వరు కూడా నీతి జాతికి చెందిన వాళ్ళు ఒక్కరు కూడా లేరని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో నిజంగానే ఎక్కడ చూసినా దాడులు విచ్చలవిడిగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. తగ్గించాల్సిన మీరే దగ్గరుండి పెంచి పోషిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా మీ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సైతం కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ అన్ని? పెంచి పోషిస్తున్నామని ఏమైనా ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏదైనా ఆధారం చూపించగలరా? పోనీ అక్కడ జరిగేవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల వల్లనో కార్యకర్తల వల్లనో జరుగుతుందా? తెలుగుదేశం పార్టీని పోనీ కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్నాయా? మేమే పెంచి పోషిస్తున్నామా అని చెప్తా ఉన్నారు కదా. అన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఒక్కడైనా సరే రుజువు ఇప్పిస్తాడా? పోనీ నిజ నిర్ధారాలు తేలుస్తారా? ఎక్కడైనా ఏ ఒక్కటైనా జరిగిన ఇన్నిట్లో అది వీళ్ళు నేర్పిన సంస్కృతి, వీళ్ళు నేర్పిన బాట అది. కాబట్టి అది కొంచెం నిదానంగా మారడానికి టైం పట్టింది ప్రజల్లో. ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ. వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్లమెంటు సభ్యులు, వాళ్ళ ఎమ్మెల్సీలే ఆడబిడ్డల మీద ఇన్ని చేస్తూ ఉంటే 6 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల రుద్రాల వరకు కూడా ఎన్నో రేపులు జరిగాయి. ఆగస్టు 15 నాడు మిట్ట మధ్యాహ్నం పూట రమ్య అనే ఒక అమ్మాయిని గొంతు కోసేశారు. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గెలిచిన పులివెందుల్లోనే నాగమ్మ అనే ఆమె మీద నుంచి రేప్ చేసి ట్రాక్టర్ ఎక్కిచ్చేశారు. తాడేపల్లి కొంప, జగన్మోహన్ రెడ్డి కొంప కోతవేడు దూరంలోనే భర్త చూస్తుండగా భార్యను రేప్ చేసి చంపేసిన పరిస్థితి. మరి వీటన్నిటికి సమాధానం చెప్పరే? ఆ రోజు నోరు మెదపలేదే, ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టలేదే, ఆ రోజు ఈ నల్ల బ్యాడ్జీలు తగిలించుకోలేదే, ఆ రోజు నిరసనలు తెలియజేయలేదే, ఆ రోజు వీళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదే. ఒక అక్కని ఇబ్బంది పెట్టొద్దని ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తే అతన్ని పెట్రోల్ పోసి తగలేసి నోట్లో కాగితాలు కుక్కేస్తే అతి గతి లేదు. ఇప్పటివరకు కుటుంబాన్ని పరామర్శించడం లేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం పీకుతా ఉన్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతా ఉన్నాడు అంటే బీసీలు అంటే అంత చిన్న చులకన. దళితుణ్ణి, డ్రైవర్ని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ కనీసం ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు, ఆజూకీ లేదు, ఒక కేసు నమోదు లేదు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడం తెలియదా? బీసీలన్నా, ఎస్సీలన్నా, ముఖ్యంగా మైనారిటీలు, ఒక కుటుంబం అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక మరి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదే. అంటే మైనారిటీలు అంటే అంత చిన్న చులకన? చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఈ ఎమ్మెల్యేలు చెత్త నా కొడుకులందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే హోదాలో ఉండి పార్టీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కన్నబడ్డ ప్రతి ఒక్క ఆడబిడ్డని, అందంగా ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డని, నచ్చిన ప్రతి ఒక్క ఆడబిడ్డని లోపరుచుకున్నారే తప్ప నాకు ఇది కావాలి సార్, నాకు ఈ పని చేసి పెట్టండి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వస్తావా అని అడిగిన పరిస్థితి, వాళ్ళు లోపరుచుకున్న పరిస్థితి. ఆడబిడ్డలు ఎంతోమంది నోరు విప్పలేక, బయట పడలేక, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోలేక అరో లక్షణ 5 సంవత్సరాలు గుక్క పట్టుకొని ఏడ్చిన పరిస్థితి, కళ్ళెమ్మటి నీళ్లు కార్చుకొని ప్రతిరోజు పడుకున్న పరిస్థితి, కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా కూడు లేక ఎంతోమంది ఆడబిడ్డలు
బలైపోయారు ఇలా ప్రభుత్వంలో. మరి ఆ రోజు చెప్పలేదే, అరాచకాల గురించి ఆ రోజు మాట్లాడలేదే, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని మీరేమైనా రుజువు ఇప్పించగలరా? పిచ్చి పిచ్చి వాగుడు వాగంగాల్నే, సాక్షి పేపర్లో వేయించగాల్నే, సాక్షి టీవీలో న్యూస్ వేయంగాల్నే నిజమైపోవు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు చెప్పే సమాచారం అంతా కూడా తప్పుడు సమాచారం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. గట్టి బుద్ధి చెప్పారు. తాకిడి తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పరాకాష్ఠకెళ్ళి 153 సీట్లు కాస్త ఈరోజు 11 సీట్లకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డిని కాస్త లెవన్మోహన్ రెడ్డి చేయడం వల్ల పిచ్చోడు అయిపోయాడు. మతి భ్రమించిపోయింది. పిచ్చి పిచ్చిగా పిచ్చి కుక్కలాగా పిచ్చనా కొడుకులాగా వాగుతూ ఉన్నాడు. ఏదైతే వినుకొండలో జరిగిన సంఘటనకి ప్రధానంగా జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతను తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే గారి సతీమణి పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆమెకు కేక్ అయితే తినిపించాడు అని చెప్పేసి ఆరోపణ అయితే వస్తుంది. ఫోటోలు కూడా రుజువు కింద చూపిస్తున్నారు కదా. మరి అతను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీరు ఎలా ఇస్తారు చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. తండ్రిని చంపేసి చనిపోయాడని చెప్తున్నారు. పాపపుణ్యం భగవంతుడు తెలియదు. నాకు ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నాకు తెలిసినంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. తండ్రిని చంపేసి పార్టీని చిక్కించుకున్న పార్టీ పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబాయిని చంపేసి గొడ్డలితో ముక్కలు నరికేసి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ప్రేమ ఆప్యాయత గౌరవం ఏమీ లేకుండా చంపేసి దాంట్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ముద్దాయి, అందులో ముఖ్యంగా అవినాష్ ముద్దాయి. ఇలా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న రీసెంట్గా ఎలక్షన్ టైంలో ఒక మహిళ 2 ఆడపిల్లలు, చిన్న బిడ్డలు ఆడపిల్లలు, వాళ్ళ ఉసురు తగలదా జగన్మోహన్ రెడ్డి? కళ్ళెమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆడబిడ్డ గురించి తెలుసుకుంటా ఉంటే. అదే ఆడబిడ్డ ఈరోజు ఆడబిడ్డను కూడా చంపేసి శవరాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? అన్నీ తెలుసు. ఈరోజు ఏదో పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన, వీళ్ళేదో మాట్లాడినంత మాత్రాన ఏమీ అవ్వదు. వినుకొండలో జరిగిన దాని గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. జగన్మోహన్ రెడ్డి చంపించేశాడు. వాళ్ళ కేవలం ఆ ఎమ్మెల్యే మాత్రం ఇలా చెవులు ఏమైనా దొబ్బే అంటారా? కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయంటారా? పోలీసు వ్యవస్థ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది ఆల్రెడీ వాళ్ళిద్దరూ వైసీపీ పార్టీ నాయకులే. అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు రేకొట్టి ఒక అతను మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అంతే. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినంత మాత్రం అందం ఎక్కించలేదు. చంద్రబాబు నాయుడు భుజాల మీద కూర్చోబెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ ఊరేగట్లేదు ఆయన నెత్తిన పెట్టుకొని. పార్టీలోకి వచ్చాడు అంతవరకే. ఆయనకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ఆడు ఎవడో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అసలు ఇప్పటి వరకు. అలాంటిది ఈయన మధ్యలో చిచ్చు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళు నరుక్కునే పరిస్థితి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే. శవం ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. శవం దొరికింది కదా ఎక్కడో బెంగళూరు కొంపలో, బెంగళూరు ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఉట్టిగా పరిగెత్తుకుంటూ బాత్రూంలో దాక్కున్నాడు. బెంగళూరు ప్యాలెస్ బాత్రూంలో. ఎప్పుడెక్కడ కేసులను తవ్వుతారో, ఎక్కడ జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తినాలో, నామరూపాలు లేకుండా చేస్తారేమోనని భయపడిపోయి అధోగతి పాలైపోయి ఉన్నోడల్లా కాస్త ఒక శవం దొరికిందిగా ఆనందంగా వచ్చాడు ఫ్లైట్లో. వచ్చినోడు ఎక్కడికైనా ఒక చిన్న మాట అండి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారు? ఒక చచ్చిపోయిన మనిషి అంటే ఒక జన్మ అంటే ఎన్ని జన్మలైతేనో ఒక మనిషి పుడతారంట. అలాంటిది ఒక మనిషి జన్మ అంటే భగవంతుచిన గొప్ప వరం. అలాంటి మనిషి ప్రాణాలు కోల్పోతే ఇతననే కాదు ఎవరి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కిళ్ళు నవ్వుతూ ఉంటాడు, దండేసి నవ్వుతూ ఉంటాడు, అలా కుటుంబాన్ని పరామర్శిస్తూ నవ్వుతూ ఉంటాడు. అసలు ఏం పుట్టాడు జగన్మోహన్ రెడ్డి నాకైతే ఏం అర్థం కావట్లేదండి. అదే కాకుండా ఈరోజు రషీద్ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఏం చెప్పాలి? నా కార్యకర్త కాబట్టి, నా నాయకుడు కాబట్టి మేము అండగా ధైర్యాన్ని కల్పిస్తూ మేము అండగా ఉంటాము, ఎప్పుడు మీ ఇంటి పెద్ద దిక్కుగా నేను ఉంటాను, మీకు ఏ సహాయం కావాలో నేను చేస్తాను, మీకు నేను ఉన్నాను అని భరోసా కల్పించేవాడే నాయకుడు. కానీ అక్కడికి వెళ్ళి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని పిచ్చుకొకలాగా వాగుతూ ఉన్నాడు. అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నువ్వు వెళ్ళింది ఏంటి? నువ్వు చేసేదేంటి? ఇంతన్నా మినిమం కామన్ సెన్స్, ఇంతన్నా చదువుకున్న వాడికి వినయం విజ్ఞత తెలిసిన వాడు ఎవడైనా, మనిషి పుట్టిన వాడు ఎవడైనా అట్లా చేస్తాడా?